ప్రసిద్ధులైనటువంటి కులపుత్రులు అనేక మంది బుద్ధుని వద్ద బ్రహ్మచర్యం చేస్తున్నారు. దాంతో ప్రజలందరికీ చికాకు చెందిపోయారు. నిందించడం మొదలుపెట్టారు. శ్రమణ గౌతముడు లోకనాశనానికై కంకణం కట్టుకున్నాడమ్మా. స్త్రీలను విధవలు చేయటానికి, పురుషులనేమో పుత్రులు లేని వారుగా చేయటానికి గౌతముడు పైనుంచి దిగి వచ్చినట్టున్నాడు. ఒక 1000 మంది జటిల బ్రాహ్మణులు అయితే సంజయుని శిష్యులకు 200 మందిని తనలో కలుపుకున్నాడు. అంతటితో ఇంకా ఆయనకి దాహమే తీరలేదు. ఇంకా కులపుత్రులను తన రంగంలో ముంచుతున్నాడు. గిరివిరజముకు వచ్చి చేరాడు. ఇంకా ఎంతమందిని తీసుకెళ్ళిపోతాడో. పురమంతయు ఇదే మాటలు పొక్కి పొరలుచున్నవి. భిక్షువులు ఈ మాటలు విని భగవంతుతో చెప్పారు. ఎంతో బాధ కలిగి చెప్తారు. భగవంతుడు వారిని చూసి ఏమన్నాడు, ఓ భిక్షులారా, ఈ గాలి ఎంతోసేపు నిలవదులే కానీ వారం దినములు గడకుందే అంతా శాంతింపగలను. మేము ప్రశ్నించిన వారితో మీరు ఇట్లు సమాధానం చెప్పండి. మరి మహావీరుడు తథాగతుడు సత్య ధర్మ మార్గమున కొనిపోవచ్చున్నాడు. వీళ్ళందరినీ ధర్మ మార్గమున కొనిపోవారిని చూసి బుద్ధిమంతులైన వారు ఎందుకు బాధపడాలి, అసహ్యం ఎందుకు కలుగుతుంది అన్నట్టు వారికి ముందే అన్నట్టు చెప్పమంటాడు. అలా అలా జరుగుతుందని చెప్తాడు. ఆ బుద్ధుడు ఎలా అయితే చెప్పాడు అలాగే వారం దినాలకి ఈ సద్దుమణిగిపోయింది, దుమారమో లేగింది. అప్పుడు ఆ దినముల్లో భిక్షువులు ఎలా ఉండేవారు, నిజంగానూ ప్రజలు నిందించడం కాదు కానీ వాళ్ళకి ఉపాధ్యాయులు అనేవాళ్ళు లేక, ఒక ఉపదేశం అనుశాసనము లేక, ఆచార విచారముల యందు, ఆహార విహారముల యందు క్రమము లేకుండానే ఉన్నారు. సంగమనకు కలుగులు పరాభవము సహించలేక కొందరు భిక్షువులు ఈ వార్తను భగవంతునికి చెప్పారు. చెవిని వేసిరి. భగవంతుడు భిక్షువులను సమావేశపరిచి చీకొట్టి, భిక్షువులారా, శ్రమణులు కాని వారు ప్రవర్తించినట్లు అసభ్యాచారాలు మీరు ఎందుకు తలపడుతున్నారు? అనుచితము, అయోగ్యం, అకరణీయం. ఈ పద్ధతి అప్రసన్నులను ప్రసన్నులు చేయుటకు కానీ వర్తింపదు. ప్రసన్నులను మరింత అప్రసన్నులను చేయుటకు, అప్రసన్నులను మరింత అప్రసన్నులు చేయుటకు, భ్రష్టు పట్టించడానికే ఇది మీరు చేసే పనులు అని పలు విధములు విమర్శిస్తాడు. భిక్షువులారా, మీలో ఒకరిని ఉపాధ్యాయునిగా ఏరుకొని నియమించుకున్నటకు అనుమతి ఇస్తున్నాను. మీరు ఒక ఉపాధ్యాయుని ఎంచుకుని మీరు ఆయన చెప్పినట్టు ఆయన్ని గురువుగా భావించి మీరు నియమించుకోండి. అంటే ఎలాగా, ఆయన మీకు ఏది చెప్తే అది, ఆయన ఏది శాసిస్తే అది అలా మీరు చెప్పుకోవాలి. ఆ ధర్మాలు ఎలా ఉంటే మీరు ఆయన వస్త్రాలు శుభ్రం చేయాలి, ఆయన పడుకునే పక్క శుభ్రం చేయాలి, ఆయన కూర్చునే పీఠం శుభ్రం చేయాలి, ఆయనకి నీరు అందించాలి, వసతులు సమకూర్చాలి. ఇలా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ మీరు చేసుకోవాలి. మీ గురువుగా భావించి క్రమంగా ఉండాలి. ఉదయం ఆయనకంటే మీరు ముందు లేచి ఆయన మేలుకొల్పి స్నానాలకు అన్నీ పెట్టి, మీ తర్వాత ఆయనకి బట్టలు అందించి, తర్వాత ఆహారం అన్నీ చూసి ఈ ఇత్యాది అన్నీ మీరు చేయవలసి ఉంటుంది. ఎలా చేయండి, క్రమంగా ఉండండి, బుద్ధిగా ఉండండి. మిమ్మల్ని చూసి ప్రజలు కూడా బుద్ధిమంతులు అవుతారు. సరే, బాగుందా? రేపు